తొలకరి వానలు పడ్డప్పుడు రైతన్న ఆరాటం చిన్న ఉండది. అదును పోతే భూమిలో పదును పోతే ఎక్కడ వ్యవసాయం వెనుకకు పోతుందో అని ఒక్క కాడ కాలు నిల్పకుండా తిరుగుతా ఉంటాడు. రాత్రిపూట కంటి నిండా కునుకు తీస్తాడో లేడో, పొదుగాలనే లేచి పొలం బాట పడతాడు. అసొంటి అన్నదాతకు ఎడ్లు అన్నదమ్ముల తిరగమెదులుతాయి. ఆ ఎడ్లు లేకుంటే రామగోస ఎట్లుంటదో చూడండి. అదునెరిగి సేద్యం చేయాలి, పదునెరిగి పాదులు పెట్టాలి అనే మాట నిజం చేసేటానికి ఎంత గోస పడుతున్నదో చూడుండ్రి గీ అక్క. చేను శెల్క సదును చేసి గింజలెయ్యకుంటే గంజికెల్లుడు కష్టమైతది. అగో అందుకే తానే కాడి మెడల మీద పెట్టుకొని ఎద్దు తిరగ మొద్దు కష్టం చేస్తుంది. ఎందుకక్క గిట్లా నాగలు దున్నుతున్నావు, ఇంకో ఎద్దేమైంది అని అడిగితే గుండె వాళ్ళకి ముచ్చట చెప్పింది. మొన్నటి తొలసూరు వానలల్లా పిడుగుబడి పిడాత ఒక ఎద్దు జీవిడిచిందట. పుట్టెడు వ్యవసాయాన్ని తన మెడల మీద వేసుకొని భూమి దున్నే ఎద్దు చచ్చిపోతే ఎక్కెక్కి ఏడ్చిండ్రట. ఇంకో ఎద్దును కొనేంత శక్తి లేదట. ఇంకో పక్క భూమిలో పదును పోతున్నది. ఏం చేయాలనో తెలియక గీ అక్క ఇంకో పక్క ఎద్దు తీరుగా కాడి గుంజుతున్నది. కన్నీళ్లను దిగమింగుకుంటా కష్టాలను దాటుతున్నది. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు వ్యవసాయం చేసుకోవచ్చని ఊకోకుంటా ఎర్ర టెండల శరీరం చెమటలు గక్కుతున్నా కాడిని దించలేదు. ఇట్లా ఎద్దు తిరగ ముద్దు కష్టం చేస్తున్న ఈ అక్కను చూస్తే ఎంత కఠిన గుణపోనికైనా కన్నీళ్ళు వస్తాయి కదా. కానీ ఈ అక్క చెక్కు చెదరకుంటా ఎద్దు చచ్చిపోయిందనే దుఃఖాన్ని కళ్ళల్లోనే అదిమి పట్టి నాగలు దున్నుతున్నది. తన భర్తతో కలిసి భూమిని శదును చేస్తున్న వీడియో ఎవరు తీసిండ్రో ఏమో గానీ సోషల్ మీడియాలో పెడితే సొక్క తిరుగుతుంది. మహారాష్ట్ర రాష్ట్రం లాతూర్ జిల్లా బంబాలి అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈ వీడియో చూసినోళ్ళు పాపం వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే బాగుండు. సోను సుద్ సారసంటోళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి ఒక ఎద్దును కొనిస్తే మంచిగుండు అనుకునుడే కాదు, అడ్రస్ తెలిస్తే అకౌంట్ నంబర్ తెలిస్తే ఇంతో కొంత సాయం చేసేటోళ్ళమని కామెంట్లు పెడుతురట. మరి ఈ అక్క కష్టం చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.